హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో స్ప్రౌటెడ్ రాగి సెర్లాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడైతే ఒక చిన్న కడాయి అయితే తీసుకున్నాను. అందులో ఒక 1 గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఈ 1 గ్లాస్ వాటర్ని ఆ చిన్న కడాయిలో వేసుకోండి. ఈ స్ప్రౌటెడ్ రాగి పౌడర్ 7 మంత్స్ బేబీ నుంచి అయితే కంటిన్యూ చేయొచ్చు. చాలా మంచిది బేబీస్కి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోండి. ఆ వాటర్ని అయితే హీట్ అవ్వనివ్వండి. ఇక్కడ నేను స్ప్రౌటెడ్ రాగి పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అని అంటే రాగులకు మొలకలు వస్తాయి కదా, ఆ పౌడర్. మనం నార్మల్ రాగిలో కన్నా ఈ రాగిలో 100 రెట్లు వైటమిన్స్, ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇక్కడ నేను ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1 గ్లాస్ వాటర్కి 2 కప్స్ అయితే స్ప్రౌటెడ్ రాగి పౌడర్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ కొలతలతో చెప్తున్నాను. ఇప్పుడు ఆ పౌడర్లో వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో మొత్తం ఉండలు ఏం లేకుండా కలుపుకోండి. ఇలా స్పూన్ హెల్ప్ తీసుకొని అయితే కలుపుకోండి. రాగిలో కాల్షియం ఉండడం వల్ల పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎముకలు బలంగా మారేందుకు ఉపయోగపడుతుంది. ఇలా జారుగా ఉండేటట్టయితే చేసుకోవాలి, ఏం ఉండలేకుండా. మీరు పిల్లలకు పెట్టేటప్పుడు మాత్రం ఈ స్ప్రౌటెడ్ రాగి పౌడర్ పెట్టేటప్పుడు ఇలా సెర్లాక్ చేసి మార్నింగ్ లేదా ఆఫ్టర్నూనే పెట్టాలి. నైట్ మాత్రం అస్సలు పెట్టకూడదు, డైజెషన్ కాదు. ఇలా వాటర్ అయితే మరుగుతున్నాయి అంటే బాగా మసలాలి వాటర్. ఇలా మసులుతున్నాయి కదా, మసులుతున్నప్పుడు అయితే మనం ఫస్ట్ అయితే మొత్తం ఉండలేం లేకుండా స్ప్రౌటెడ్ రాగి పౌడర్ని వాటర్లో చేసుకున్నాం కదా, ఆ పౌడర్ అయితే ఇప్పుడు వాటర్లో వేసేసుకోండి. స్టవ్ అయితే హైలో మీడియంలో అస్సలు పెట్టకండి, సిమ్లోనే పెట్టేసుకోవాలి. మొత్తం పొంగిపోతుంది. సిమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. వేసిన వెంటనే కలపండి, లేకపోతే ఉండల్లాగా అవుతుంది. ఇప్పుడు ఆ చిన్న బౌల్లో కొద్దిగా అడుగు పట్టి ఉంటుంది కదా, అందులో కూడా కొన్ని వాటర్ వేసి ఆ వాటర్ మళ్ళీ ఈ స్ప్రౌటెడ్ రాగి పౌడర్లో వేసేసుకోండి. మసులుతున్న వాటర్లో వేసుకొని మొత్తం కలిసేట్టు కలుపుకోండి. ఇలా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి, లేకపోతే మొత్తం ఉండల్లాగా అవుతుంది. అసలు పొంగనివ్వకండి. మనం ఇది చేసేటప్పుడు మాత్రం స్టవ్ దగ్గరనే ఉండాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. 1 ఇయర్ కంప్లీట్ అయిన బేబీస్కి సాల్ట్ యూజ్ చేయండి. 1 ఇయర్ కంప్లీట్ కాని బేబీస్కి మాత్రం అసలు సాల్ట్ కానీ షుగర్ ఇలాంటివి ఏమీ యూజ్ చేయకండి. ఇలా కలుపుతూనే కుక్ చేసుకోవాలి. మంచిగా ఉడకడానికి మాత్రం అసలు 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ అయినా పడుతుంది. చాలా మంచిది హెల్త్కి అయితే. రోజు ఇలాగే కాకుండా ఇంకా కొంతమంది అయితే అన్నంలో కూడా కొద్దిగా రాగి పౌడర్ వేసి చిన్నపిల్లలకు పెడుతూ ఉంటారు. నేను ఆ రెసిపీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇలా కలుపుతూనే కుక్ చేసుకోండి చక్కగా. రాగిలో ఉన్న ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది, ఇంకా బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మీరు పెద్దవాళ్ళైనా ఇంకా పిల్లలు ఎవరైనా కూడా ఈవినింగ్ 5 తర్వాత మాత్రం అసలు రాగి పౌడర్ కానీ స్ప్రౌటెడ్ రాగి పౌడర్ కానీ అస్సలు ఇవ్వకండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ. అసలు డైజెషన్ అనేది కాదు.
మార్నింగ్ లేదా ఆఫ్టర్నూనే తీసుకోవడానికి చూడండి. ఇలా అయితే కలుపుతూనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి కొద్దిగా తిక్కుగా అయ్యింది. ఇలా అడుగు పట్టకుండా మొత్తం కలుపుతూనే కుక్ చేసుకోవాలి. ఈ సేర్లాక్ కానీ ఇంకా రాగి జావా ఏదైనా రాగులతో చేసేదైతే ఎండాకాలంలో తినడం వల్ల మన బాడీకి చలువనిస్తుంది, అంటే చల్లగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది తీసుకోవడం వల్ల ఎండాకాలంలో. చూడండి ఇలా థిక్ పేస్ట్ లాగా వచ్చింది. మీ పిల్లలు ఎలా తింటారో మీకు తెలిసే ఉంటుంది. కొద్దిగా జారు జారుగా తింటారా, ఇంకా చిక్కగా తింటారా? ఇలా అయితే మా బాబు అయితే ఇలా తింటాడు, కొద్దిగా థిక్గా. ఇలా అయితే ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా జారు జారుగా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా ఉన్నప్పుడే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. మొత్తం చల్లారిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది కాబట్టి. చూడండి ఇప్పుడు కొద్దిగా ఇంకా ఎక్కువగా తిక్కుగా అయ్యింది. ఇప్పుడు ఇదైతే చిన్న కటోరలకి తీసేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక చిన్న బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఎక్కడ కింద పోకుండా తీసేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకోండి. బౌల్లో వేసుకొని చల్లారనిచ్చుకోండి. చూసారు కదా ఎంత తిక్కుగా అయిందో. మీ పిల్లలు మాత్రం కొద్దిగా లిక్విడ్ లాగా అంటే జారు జారుగా తినేవాళ్ళు అయితే మాత్రం స్టవ్ అనేది ముందుగానే ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదా ఎంతో సింపుల్గా స్ప్రౌటెడ్ రాగి సెర్లాక్ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.